76 సంవత్సరాలు అవుతున్న స్వతంత్రం వచ్చి ఈ రోజు కూడా యువత అధికారానికి అన్ని రకాలుగా దూరంగా ఉన్నారు. కేవలం 2% ఉన్న వాళ్ళు పాలిస్తుంటే 98% ఉన్న వాళ్ళం బానిసలుగా మిగిలిపోతున్నాం. దానికి కారణం ఏందయ్యా అంటే మనం చట్టచబల్లా లేకపోవడం. ఈ దొరలు లేకపోతే ఎవరైతే అగ్రవర్గాల్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నారు. మరియు యువత కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, చిరు వ్యాపారులు కానివ్వండి, ఇంకెవరైతే ఉన్నారో చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి రావాలి. అధికారం అనేది ఒకరి సొత్తు కాదు, ఒకరి హక్కు కాదు, ఒక కులానికి చెందింది కాదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చట్టసభల్లో ఉండే హక్కు ఉంది. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏనుగు గుర్తు మీద 3వ నెంబర్ మీద ఓటేసి మీ యొక్క పేదింటి బిడ్డని గెలిపించి ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మిగిలిపోయేలాగా ఒక నూతనమైన క్రియని మీరు అందరూ కూడా చేస్తారని ఒక శుభశకనంతో అయినా మనం ఏదైనా కార్యం చేసే ముందు ఏనుగు అంటే ఏనుగుతో మొదలు పెడతాము, దాని మీద ఒక ఏనుగు బొమ్మ వేస్తాము. అదే రకంగా మా సింబల్ కూడా ఏనుగు సింబలు. మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని 3వ నెంబర్ అయిన ఏనుగు మీద ఓటేసి నన్ను ఆదరిస్తారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. జై భీమ్, జై బీఎస్పీ, జై అంబేద్కర్ గారు.